హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను ఒక స్క్వేర్ లూప్ కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు దాని సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుకు నేనేం చేస్తున్నానంటే ఒక స్క్వేర్ లూప్ తీసుకున్నాను. ఈ స్క్వేర్ లూప్ ని మీకు తెలుసు, స్క్వేర్ లూప్ అంటే ఇది ఒక 4 sides కలిగి ఉంటుంది అని. కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాము. సో ద కరెంట్ క్యారీడ్ బై ది లూప్ ఈజ్ I amperes. సో ఈ స్క్వేర్ లూప్ని మనము ఎలా ఎగ్జ్యూమ్ చేసుకోవచ్చు అంటే, ఎగ్జ్యూమ్ చేసుకునే ముందర మనకి తెలుసు స్క్వేర్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే, ఆల్ ద సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ విల్ హ్యావ్ ఈక్వల్ లెంగ్త్. అంటే చతురస్రం యొక్క 4 భుజాలు పొడవులు సమానంగా ఉంటాయన్నమాట. సో దీని యొక్క లెంగ్త్ ఒక్కొక్క సైడ్ పొడవుని L యూనిట్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఎలా ఉంది అంటే XY ప్లేన్లో ఉంది. సో XY ప్లేన్ అంటే తెలుసు కదా, XY ప్లేన్లో Z విలువ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదే ప్లేన్లో ఉంది అంటే Z ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. అంటే ద స్క్వేర్ లూప్ ఈజ్ లొకేటెడ్ ఇన్ XY ప్లేన్ ఎట్ Z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ L యూనిట్స్. ప్లస్ ఇది ఎలాగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను అంటే, ఇది XY ప్లేన్లో ఉంది కదా. సో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అవుతుంది, ఇది Z యాక్సిస్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ L/2, L/2, 0. ఇక్కడ X నెగిటివ్ అవుతుంది, -L/2, Y పాజిటివ్ అవుతుంది, Z 0నే. ఇది నెగిటివ్, ఇటువైపు నెగిటివ్ Y యాక్సిస్, ఇది నెగిటివ్ X యాక్సిస్, ఇది నెగిటివ్ Z యాక్సిస్. ఓకే, సో ఈ పాయింట్ కోఆర్డినేట్ ఏమవుతుందంటే -L/2, -L/2, 0. ఇక్కడికి వచ్చేటప్పటికి X పాజిటివ్, L/2, -L/2, 0. మీరు గమనిస్తే ఈ స్క్వేర్ లూప్ 4 సైడ్స్ని మనము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఒక స్ట్రైట్ లైన్ కండక్టర్గా భావించవచ్చు. అయితే ఈ స్ట్రైట్ లైన్ కండక్టర్ ఆఫ్ ఫైనైట్ లెంగ్త్ అని తీసుకుంటాం అన్నమాట. సో దట్ మీన్స్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ treated as a straight line conductor of finite length. సో అలా మనకి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? 4 కండక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇది సైడ్ 1, ఇది సైడ్ 2, ఇది సైడ్ 3, ఇది సైడ్ 4. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉంటుంది అన్నది చూద్దాం. ఇది XY ప్లేన్లో ఉంది కదా. సో H ఈజ్ నార్మల్ టు XY ప్లేన్. XY ప్లేన్కి నార్మల్ ఏది అంటే Z యాక్సిస్. అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ లై అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ Z యాక్సిస్. Z యాక్సిస్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Z యాక్సిస్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను కన్వీనియంట్గా ఉండడానికి ఇది A, ఇది B. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? సైడ్ 1లో A నుండి Bకి ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో సెంటర్ ఉంటుంది. దీని యొక్క కోఆర్డినేట్స్ 0, 0, 0. A యొక్క కోఆర్డినేట్స్ L/2, L/2, 0. B యొక్క కోఆర్డినేట్స్ -L/2, L/2, 0. ఓకే, సో
ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్, ఇక్కడ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది గోయింగ్ ఇంటూ ది పేపర్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. తర్వాత ఇక్కడ గోయింగ్ ఇంటూ ది పేపర్ అన్నమాట, ఇక్కడ కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్. అలానే సైడ్ 2కి ఇక్కడేమో గోయింగ్ ఇంటూ ది పేపర్, ఇక్కడేమో కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్. అంటే ఇలా ఉంటుంది, ఇక్కడేమో ఇలా ఉంటుంది, ఇక్కడ కూడా ఇలా ఉంటుంది, ఇక్కడేమో ఇలా ఉంటుంది. అలానే ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్ ఇలా ఉంటుంది, ఇటువైపు ఏమో ఇలా ఉంటుంది. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్, ఇదేమో గోయింగ్ ఇన్ టు ది పేపర్, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉండే డైరెక్షన్స్. మీరు గమనిస్తే దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ లైయింగ్ అలాంగ్ ది జెడ్ యాక్సిస్ వైపే ఉన్నది. ఓకే, సో మనకి తెలుసు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ స్ట్రైట్ లైన్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చూపిస్తున్నాను మీకు, H is equal to I by 4 pi rho into sin alpha 1 minus sin alpha 2 into A pi. ఇక్కడ A pi వచ్చేప్పటికి మనకి ఏమవుతుంది, AZ అయిందనమాట. అంటే ఇట్ లైస్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ దట్ యాక్సిస్. మనం కనుక్కోవాల్సింది ఏమిటి అంటే ఆల్ఫా 1 విలువ, ఆల్ఫా 2 విలువ. వాట్ ఈజ్ ఆల్ఫా 1? ఆల్ఫా 1 ఈజ్ ది యాంగిల్ subtended by the lower end of the conductor. కండక్టర్ యొక్క లోయర్ ఎండ్ సబ్టెండ్ చేసే యాంగిల్ని ఆల్ఫా 1 అని చెప్పి అనుకున్నాము. అట్లనే ఆల్ఫా 2 కనుక్కోవాలి. ఆల్ఫా 2 ఏమనుకున్నాం మనం? ఆల్ఫా 2 ఈజ్ ది యాంగిల్ సబ్టెండెడ్ బై ది అప్పర్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్. రో అనేది ఏమిటి? రేడియల్ డిస్టెన్స్. రో ఈజ్ ది రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. సో ఫస్ట్ రో ఎలా కనుక్కుందాము చూద్దాము, తర్వాత ఆల్ఫా 1 విలువ, ఆల్ఫా 2 విలువలు కనుక్కుందాము. ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే సైడ్ ఏం తీసుకుందాము. సో ఇది ఏ, ఇది బి. మనం పాయింట్ ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఈ ఓ యొక్క కోఆర్డినేట్స్ 0, 0, 0. సో ఇది సెంటర్ కాబట్టి ఈ డిస్టెన్స్ L/2కి సమానం అవుతుంది. అలానే ఇది స్క్వేర్ కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ L/2. మనం ఏం చేయాలంటే ఇప్పుడు సెంటర్ని ఏని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది ఆల్ఫా 1 అనుకోండి, ఎందుకంటే ఇది ఆల్ఫా 1, రైట్. అలానే రెండో ఎండ్ని కూడా కలుపుతూ ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇది ఆల్ఫా 2, ఎందుకంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఫినిషింగ్ ఎండ్. కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంది. సో ఇప్పుడు మనకు ఆల్ఫా 1 విలువ కావాలి. ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు, ఈ డిస్టెన్స్ L అవుతుంది, ఇది L/2 అవుతుంది. ఈ పాయింట్ నేను ఈ అనుకుంటున్నాను. సో ట్రయాంగిల్ OAEలో tan ఆల్ఫా 1 విలువ కనుక్కుందాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమిటి? ఈ ఏ. అడ్జసెంట్ సైడ్ వచ్చి OE. లెంగ్త్ ఆఫ్ EA ఈజ్ L/2, OE ఈజ్ ఆల్సో L/2. సో tan ఆల్ఫా 1 that is equal to 1. tan ఆల్ఫా 1 is equal to 1 అవుతుంది. అంటే ఆల్ఫా 1 is equal to tan inverse 1, that is equal to 45 degrees.
ఈ యాంగిల్ 45 degrees అవుతుంది అనమాట. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. సో α1 ఈజ్ ఈక్వల్ టు 45. కానీ α2 వాల్యూ కనుక్కోవాలి. α2 వాల్యూ కనుక్కోవడానికి ట్రయాంగిల్ OBE తీసుకుందాం. అప్పుడు tan α2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ BE బై, సో BE వాల్యూ ఎంత L/2, OE వాల్యూ ఎంత L/2. సో tan α2 is equal to 1. α2 is equal to 45 degrees, but this value is measured in this direction. So here α2 will become minus 45 degrees. So ఇప్పుడు మనకి rho value కనుక్కుందాం. Rho is nothing but distance of the conductor from point where you want to find out the magnetic field intensity to the point on the conductor where the line joining the magnetic field, అంటే ఓని కండక్టర్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ ఎలా ఉండాలంటే ఈ కండక్టర్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆ డిస్టెన్స్ అన్నమాట. అదే మనం రేడియల్ డిస్టెన్స్ రో అంటాం. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంతంటే 0, ఎందుకంటే ఇది y యాక్సిస్ మీద ఉంటుంది, కామా L/2 కామా 0. ఇది పాయింట్ కోఆర్డినేట్స్. రో ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం √x² ప్లస్ y². స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఆర్డినేట్ 0 స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్ L/2 స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు L/2. ఓకే, సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ పై డైరెక్షన్లో ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఏ పై ఈజ్ ఈక్వల్ టు AZ అవుతుంది. ఎందుకు? XY ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉండేది Z యాక్సిస్ కాబట్టి ఏ పై ఈజ్ ఈక్వల్ టు AZ అవుతుంది. ఇప్పుడు ఇది సైడ్ 1. సో సైడ్ 1 ద్వారా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఓ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని H1 అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు H1 వాల్యూ ఎంతకి సమానం అవ్వాలి అంటే H1 is equal to I by 4 pi into sin α1 minus sin α2 into AZ కి సమానం అవ్వాలి. ఇక్కడ రో ఉంటుంది. సో I by 4 pi into L/2, రో వాల్యూ L/2 కదా, sin α1 45 degrees minus sin minus 45 degrees into AZ. sin minus 45 is equal to minus sin 45. అంటే ఇది ఏమవుతుందంటే 2 sin 45 సమానం అవుతుంది. సో I by ఇది 2 టైమ్స్ పోతుంది, ఇటు 2 pi L into 2 sin 45 degrees. That is equal to ఇటు 2 క్యాన్సిల్ అవుతుంది. I by pi L 1 by √2 AZ. That is equal to I by 2 pi L AZ కి సమానం అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సైడ్ 1. ఇక్కడ మనము స్క్వేర్ లూప్ తీసుకున్నాము. సో స్క్వేర్ లూప్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ సైడ్ ద్వారా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H2 అనుకున్నాం. దీనికి కూడా α1 ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది, α2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 degrees అవుతుంది. అట్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సైడ్ 3 తీసుకున్నాం. ఈ సైడ్ 3 కూడా α1 ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది, α2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సైడ్ 4 తీసుకున్నాం. దాని వాల్యూ H4 అనుకుంది. H4 విలువ కూడా α1 ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది, α2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 అవుతుంది.
H4 కూడా ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 45 డిగ్రీస్ అవుతుంది, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45 డిగ్రీస్ అవుతుంది. సో H1 ఈజ్ ఈక్వల్ టు H2 ఈజ్ ఈక్వల్ టు H4 ఈజ్ ఈక్వల్ టు H1కి సమానం అవుతుంది. ఈ వాల్యూ ఎంత అంటే మనకి I/√2 పై L A Zకి సమానమైంది. సో magnetic field intensity H at point at the center is H is equal to H1 plus H2 plus H3 plus H4. ఇవన్నీ సమానమైనవి కాబట్టి 4 into H1 that is equal to 4 into I/√2 by L. సో √2 4లో 2√2 టైమ్స్ పోతుంది, అంటే 2√2 I/π L. ఇక్కడ AZ ఉంటుంది. AZ. This is the magnetic field intensity due to a square conductor having a length of L units. దీన్ని మనము ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తోటి చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, I had a square having a side 5 meter length and carrying a current of 10 amperes. So the value of H at its center is H is equal to మన ఫార్ములా 2√2 I/π L AZ. ఇక్కడ మనకి I is equal to 10 amperes ఇచ్చున్నారు, L is equal to 5 meters అని ఇచ్చున్నారు. సో ఈ వాల్యూస్ ఈ హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే H is equal to 2√2 into 10/π వచ్చి 3.14 into L వచ్చి 5. ఈ 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 4√2 by AZ ఉంటుంది 3.14. ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే, నేను క్యాలిక్యులేటర్ తీస్తున్నాను, AZ ఈజ్ ఈక్వల్ టు 1.081 AZ. H ఈజ్ ఈక్వల్ టు 1.801 AZ amperes per meter. ఈ రకంగా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ స్క్వేర్ లూప్ కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, ఏం చేస్తాం మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ స్క్వేర్ లూప్ కనుక్కోవడానికి అంటే, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ స్ట్రైట్ లైన్ కండక్టర్ హ్యావింగ్ ఫైనైట్ లెంగ్త్ కనుక్కున్నాము. అదే ఫార్ములా మనం అప్లై చేసి ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూస్ తీసుకున్నాము. ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు -45 డిగ్రీస్ అవుతుంది. అన్ని స్క్వేర్ కాబట్టి అన్ని సైడ్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ సమానంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక సైడ్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ కనుక్కుంటే మిగతా సైడ్లకు సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H ఈజ్ ఈక్వల్ టు 4 into మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సింగిల్ సైడ్ వేస్తే మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో దాని మీద ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.